ఈరోజు మనం సాంబార్ చేసుకుంటున్నామండి. దాంట్లోకి మొదటగా ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను. ఈ కొలతతో పప్పు తీసుకున్నానండి. ఇది కడిగి శుభ్రం చేసుకుని ఈ గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. దాని తర్వాత సాంబార్లో కావాల్సిన వెజిటబుల్స్ ఆనియన్స్, దొండకాయలు, క్యారెట్, స్వీట్ పొటాటో, మునక్కాడ, బెండకాయలు, పచ్చిమిర్చి, ఆనపకాయ ముక్కలు, వంకాయలు ఇవన్నీ మనం ఈ కుక్కర్లో వేసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు చేసుకోవాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసుకోవాలండి. ఎక్కువ విజిల్స్ రాకూడదు, ఓన్లీ జస్ట్ 2 విజిల్స్. టూ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ బంద్ చేసుకోవాలండి. దీని సరిపడా వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టుకుంటానండి, చూపిస్తాను మళ్ళీ అది. అలాగే ఇంకొప్పుడు చింతపండు తీసుకున్నానండి. అంటే 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకున్నానండి. ఓకేనండి. టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. 2 విజిల్స్ వచ్చిన వెంటనే బంద్ చేసుకోవాలండి, లేకపోతే పేస్ట్ అయిపోద్ది. ఓకేనండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుని కుక్కర్ పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఆ తర్వాత చేసుకుని గ్లాస్ పప్పుకి 2 గ్లాస్ వాటర్ వేసుకుని మళ్ళీ కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఇది 3 విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేసుకోవాలండి. ఇంతలో పక్కన క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి. ఇది ఆల్రెడీ ఛానల్లో పెట్టానండి. మీకు చూడాలనుకుంటే కనుక ఈ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనండి. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుంటానండి. పప్పు గుత్తితో అన్న అనుకోవచ్చు, లేకపోతే మిక్సీలో ఒక పల్స్ అంటే సరిపోతుందండి. దాన్ని రెడీ చేసుకుని చూపిస్తాను. అలాగే ముక్కలు ఉడకబెట్టేసుకుని మూత కూడా తీస్తాను, కుక్కర్ మూత. సరేనండి. ఉడికిన పప్పు ఈ గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు దానికి చింతపండు నీళ్ళు నానబెట్టుకున్నాను కదండి, అవి వేసుకుంటున్నాను అండి. ఇంకో గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసండి. పప్పు చింతపండు నీళ్ళు తీసుకుని పప్పు కలుపుకున్నాం కదండి, ఇది స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇది ఒక 10 నిమిషాలు మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ ముక్కలు ఉడకబెట్టుకున్న ముక్కలు వేసుకుందామండి. సరేనండి. మరుగుతుంది కదండి, ఈ టైంలోనే మనం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ సాల్ట్స్ 1.5 వేసుకుంటున్నానండి. సరిపోతే చూసి వేసుకుందామండి. అలాగే పక్కన కూడా వేపుకుంటున్నాను కదండి, అది మూత తీసుకుని దాంట్లో కూడా పసుపు, వన్ స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది మూత పెట్టుకుని ఇది మరుగుతుంది కదండి, మనం కట్ చేసి ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా వెజిటబుల్స్, ఇప్పుడు దాంట్లో వేసేసుకుందామండి. ఇలా కలుపుకొని, ఎక్కువ కలిపేయకండి, పేస్ట్ అయిపోతాయి. ఇలా కలుపుకొని స్పూన్ దీంట్లోనే ఉంచుకోండి. స్పూన్ దాంట్లో ఉంచుకున్న ట్రిక్ ఏంటంటే పైకి పొంగదండి సాంబారు. ఓకేనండి. ఇలా మరుగుతున్న దాంట్లో
1 స్పూన్ సాంబార్ పొడి వేసుకుంటున్నానండి. అది ఎలా ప్రిపేర్ చేసుకున్నామంటే మినప్పప్పు, శనగపప్పు, కందిపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ రోస్ట్ చేసుకునండి. చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్నాం. ఇది 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకర్లేదు, బయట ఉంటుంది. ఇది వేసినట్లే చూడండి, చిక్కబడుతుంది మీకు. ఇది కొంచెంసేపు మరిగిన తర్వాత తాలింపు పెట్టుకుందామండి. ఓకేనండి. పక్కన ఈ కర్రీ అయిపోయిందండి. బాండి పెట్టి ఆయిల్ పెట్టారండి. దేనికంటే ఇప్పుడు మనం ఈ సాంబార్లోకి పోపు వేసుకుంటున్నామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా వాంటాలు వేసుకుంటున్నానండి. ఇవి చాలా చిన్నగా ఉంటాయండి, మార్కెట్లో దొరుకుతాయండి. ఇది సాంబారు, తెలగపిండి కర్రీ, సొరపిట్టు ఇంట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుందండి. దాని తర్వాత 2 స్పూన్స్ జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి, మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలి అని నన్ను అడగండి, కామెంట్ రూపంలో చెప్పండి. కామెంట్స్ చేయండి. కామెంట్స్ చేయట్లేదు, ప్లీజ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూ ఉండండి మమ్మల్ని. కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిదండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుందని కరివేపాకు ఎక్కువ వాడతారండి. మీకు కరివేపాకు కంటి చూపుకి చాలా మంచిదండి. ఇప్పుడు తాలింపు మనం సాంబార్లో వేసుకుందామండి. వేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందన్న సాంబార్. ఎవరికైనా కావాలని చెప్పండి, పంపిస్తాను. ఓకే అండి, జోక్ చేస్తున్నాను అంతేనండి. ఇప్పుడు ఫైనల్గా దాంట్లో మనం వేసుకోవాల్సింది కొత్తిమీర. ఇంతేనండి, నా సాంబార్ రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా సాంబార్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ మంజు సోల్. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు నేను నా స్టైల్ సాంబార్ చేశానండి. అది ఎలా ఉంటుందో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనండి, పదండి.